ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఎవెంజలికల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు అందరూ? ఈరోజు దేవుని యొక్క మాటలు విందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. మాటలు మరి ఈరోజు దేవుని వాగ్దానం, ఆ మాటల్లో దేవుని తలంపుల ద్వారా మీకు తెలియజేయవలసినటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, దేవుడు ఒకవేళ మనకు తోడై లేకపోతే మనం వెళ్ళి ప్రతి స్థలంలో మనం అంత సేఫ్ జోన్లో మళ్ళా తిరిగి రాకపోయి ఉండేవారు. వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు మరి ఒకానొక సమయమున బేర్షెబా అంటే కానానులో ఒక ప్రదేశం, అది హోమ్ టౌన్ నుంచి తన మామ అయినటువంటి లాబాను నివసించే ఒక ప్రాంతమైనటువంటి హారానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, చాలా భయము బిక్కుతో ఉన్నాడు. మరి అప్పటి వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర జీవించాడు కదా, మరి ఒంటరిగా వెళ్ళిపోతున్నట్టు అవసరం ఎంతైనా కూడా వచ్చింది. మరి తన ఫ్యూచర్ ఏటో తనకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తల్లితే చెప్పింది, నువ్వు హారానికి వెళ్ళు, మేనమామ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు తలదాచుకో, కొంతకాలం ఉందని. అది తన మార్గ మధ్యంలో ఇటువంటి ఒంటరితనంలో ఉన్నటువంటి ఆలోచనలతో వెళ్తున్నప్పుడు దేవుడు దూతలు దర్శనాన్ని పొందాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. నిజముగా దేవుడు కాపాడాడు. మరి హారాను వెళ్ళిన తర్వాత సుమారు బైబిల్ గ్రంథం చెప్తుంది 20 సంవత్సరాలు అక్కడ జీవించాడు. హారానంతా కూడా అన్య దేవతలను మరి పూజించేటువంటి ఆ దేశము. ఈ యొక్క మార్గ మధ్యములో యాకోబుకి ఎటువంటి అపాయము కలుగలేదు. హారానులో 20 సంవత్సరాలు జీవించాడు, ఏ అపాయము కూడా కలగలేదు. మరి తిరిగి వచ్చినప్పుడు యాషావు 400 మందిని పట్టుకొని ఎదుర్కొనబోతాడేటువంటి ఒక సమాచారం వచ్చింది. యాషావు వలన కూడా తనకి ఎటువంటి అపాయం కూడా కలగలేదు. మరి ఒకానొక సమయం వచ్చినప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో యాకోబు ఐగుప్తునకు వెళ్లాల్సిన అవసరం అయితే వచ్చింది. అప్పుడు కూడా దేవుడు ఫరో ఎదుట యాకోబును నిలవబెట్టాడు. నిజంగా గొప్ప దేవుడు, నిజంగా నిన్ను నడిపిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని నేను చెప్పగలను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ శత్రువులను నీకు మిత్రులుగా చేయగల గొప్ప దేవుడు. ఈరోజు ఒకవేళ యాకోబు లాంటి జీవితాన్ని కలిగి నువ్వు అటు వెళ్ళిపోతున్నావేమో, దేవుడు అంటున్నాడు నిన్ను కాపాడుతాను. చివరిగా ఒక మాట చెప్తాను. మనము మన యొక్క ఆత్మీయ స్థితి నుండి అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఈ లోకములో అన్నిటి నుండి సంరక్షించి, అన్నిటి నుండి కాచి కాపాడినటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత, ఆయన రెక్కల కింద ఆశ్రయము ఉన్నది కాబట్టి మనము ఈరోజు క్షేమముగా జీవించగలుగుతున్నాం. ప్రభువా, ప్రతి స్థలమందు ప్రభువానైనా నువ్వు నన్ను కాపాడు దేవుడవు అని నేను నమ్ముచున్నాను ప్రభువా అని ప్రార్థన చేయు. దేవుడు నీ జీవితంలో నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించి మరి దేవునికి మహిమగా నిన్ను వాడుకొను గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. పరిశుద్ధుడ మహాగణుడ వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. యాకోబునకు ప్రభువానైనా మీరు తోడుగా ఉన్నారు. ప్రతి స్థలమందు ప్రభా తనను కాపాడి ప్రభా తిరిగి కానానికి నడిపించారు. అందుని బట్టి వందనాలు. ఈరోజు ప్రభా మేము కూడా అటు ఇటు తిరుగులాడుతున్నాం, లోకంలో తిరుగులాడుతూ ఉన్నాం, అవిశ్వాసంలో అటు ఇటు తిరుగులాడుతున్నాం. అయినప్పటికీ మీ కృపా కాపుదల మమ్మల్ని సంరక్షించి పోషించి నడిపిస్తుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీ కాపుదల దయచేయమని నజరేను వంటి వేసినామున్న ప్రభా నైనా మీ కాపుదల మేము పొందిన నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించారు.